వెల్కమ్ టు రత్న ఆంధ్ర ఫుడ్స్. ఈరోజు మనం పొటాటో ఫ్రై క్రిస్పీ అండ్ క్రంచీ టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇంగ్రీడియంట్స్ అన్ని డిస్ప్లే చేస్తున్నాము. కడాయిలో 150 ml దాకా ఆయిల్ యాడ్ చేసుకోండి. సన్ఫ్లవర్ ఆయిల్ అయితే బెటర్. గ్రౌండ్ నట్ ఆయిల్, సెసమీ ఆయిల్ ఆ స్మెల్ వస్తుంది ఫ్రైకి. సో ప్రిఫరబుల్లీ ఫ్రైస్కి నేను సన్ఫ్లవర్ ఆయిల్ యూజ్ చేస్తాను. అందులో ఒక టేబుల్ స్పూన్ చనాదాలు యాడ్ చేశాను. నెక్స్ట్ మినప్పప్పు సేమ్ టేబుల్ స్పూన్. ఒక 3 ఎండుమిర్చి ఇలా స్లిట్ చేసుకొని వేసుకోవాలి. కరివేపాకు కూడా ఒక 2 రెబ్బలు అయితే సరిపోతుంది. దాన్ని అలా కొంచెం స్టిర్ చేసుకున్న తర్వాత పసుపు యాడ్ చేసుకోవాలి. అండ్ ఒక టిప్ ఏంటంటే ఆ, కొంచెం పొటాటో ముద్దగా అయిపోతుంది కదా, అలా అవ్వకుండా ఉండాలంటే అది కట్ చేసిన తర్వాత రన్నింగ్ వాటర్లో లైక్ ట్యాప్ కింద అలా పెట్టుకుంటే మోస్ట్లీ స్టార్చ్ అనేది పోతుంది. సో అప్పుడు మనకి పేస్ట్ అవ్వకుండా వస్తుంది. అదొక టిప్ అండి. అండ్ ఎంత తొందరగా అయితే అంత తొందరగా కట్ చేసి పెట్టుకుంటే గాలి కారినా కూడా అది క్రిస్పీగా వస్తుంది. అవి టిప్స్ నేను ఇప్పుడు చెప్దాం అనుకున్నాను. అండ్ పసుపు యాడ్ చేసిన ఒక 1 minute ఆ పొటాటో కట్ చేసి వాటర్ కింద డ్రైన్ చేసిన పొటాటోని మనం ఇందులో వేసుకోవడమే. ఇంకొక టిప్ ఏంటంటే క్రిస్పీగా రావడానికి నేను హై ఫ్లేమ్ పైన లిడ్ పెడతాను. ఇలా చేయడం వల్ల లోపల కుక్ అవుతుంది, అట్ ద సేమ్ టైమ్ పైన క్రిస్పీగా అవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో కొంతమందికి డౌట్ ఏంటంటే కొత్త పొటాటోస్ బాగా పేస్ట్ అయిపోతాయి, పాత పొటాటోస్ బాగా వస్తాయి అనుకుంటారు. బట్ అది కూడా ఒక పాయింట్ నిజమే. బట్ ఎలాంటి పొటాటో అయినా కానీ నేను చెప్పిన ఈ టిప్స్ ఫాలో అయితే కనుక డెఫినెట్ గా క్రిస్పీగాను ఉంటుంది, బాయిల్ కూడా అవుతుంది. ఈ పొటాటో ఫ్రై ఫేవరెట్ లేని వాళ్ళంటూ ఎవరు ఉండరు. సో నేను చెప్పిన టిప్స్ ఫాలో అయ్యి హ్యావ్ ఇట్ అండ్ ఎంజాయ్ విత్ రసం కానీ పప్పు చారు, టొమాటో పప్పు అండ్ పొటాటో ఫ్రై ఇస్ ద బెస్ట్ కాంబినేషన్ ఇన్ ఆంధ్ర. మీ సైడ్ ఏంటి అని నాకు తెలియదు. అండ్ హార్డ్లీ ఈ పొటాటో ఫ్రైకి నేను తీసుకున్న టైం 10 to 15 minutes ఉంటుందండి. సో మేము పొటాటో బేసిక్లీ ఎమర్జెన్సీ వెజిటబుల్ గా పిలుస్తూ ఉంటాం ఇంట్లో. అండ్ ఇంకొకటి ఏంటంటే ఎప్పుడైనా ఫ్రైస్, నాట్ ఓన్లీ పొటాటో అండి, ఏ ఫ్రైస్ అయినా కానీ స్టవ్ ఆఫ్ చేశాక కారం వేసుకోండి. సో దట్ కారం ఎక్కువ అనిపించదు, ఘాటుగా ఉండదు. ఐ హోప్ ఈ టిప్స్ మీకు హెల్ప్ అవుతాయి అనుకుంటున్నాను. సో ఒకసారి చేసి ఇలా ట్రై చేయండి. థ్యాంక్ యూ.